బోరు బావులు ఎంఎస్ఆర్ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన రైతులను, బాంబ్ బ్లాస్టింగ్ వల్ల నష్టపోయిన రైతులను, ఈ క్రషర్ మిల్లు వల్ల దుబ్బబడుతున్నటువంటి రైతులను ఆదుకోవాలి, రైతులను. నా పేరు రంగారావు, నాది అన్నారగూడెం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. మేము బొంతు గోపాల్ అనేటువంటి రైతు చేలో మేమందరం మూకుమ్మడిగా మాకు నీళ్లు లేకపోవడం వల్ల కాలువ వస్తే నీళ్ళు ఆధారం కాబట్టి ఇక్కడ బోరు ఆధారంగా నీళ్లు నారు పోసుకొని ఈ నారు ద్వారాగా మేము మిర్చి తోటలు వేసుకోవడానికి నారు అనుకూలంగా ఉండడం పోసుకుంటే ఈ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి కంకర మిల్లు దాదాపు 4 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు బాగా భూమి అంతా నానిగా ఉండి అంతకుముందు క్రితం రోజే మేము బోర్లు నారుకు మోటార్ వేసుకున్నాం. వాళ్ళు అదే రోజు సాయంత్రం బ్లాస్టింగ్ చేయడం వల్ల ఈ భూమి అంతా నాని దాదాపు 4-5 బోర్లు మొత్తం కూలి నీళ్లు రాని పరిస్థితి. ఇలా ఈ ఎండకి వర్షం పోయిన కారణంగా ఎండకి ఇక నారుమల్లు మొత్తం ఎండిపోయి మేము అనవసరంగా ఈ నారుమల్లు మొత్తం ఎండిపోతాం. 40-50 ఎకరాలకి మొత్తం ఇక్కడే పోసుకున్నాం నారు. మా రైతుల పరిస్థితి అంతా అధ్వానంగా ఉంది. ఆ బోరు కూలిపోవటం వల్ల మాకు చాలా అన్యాయంగా ఉంది. వెమ్మటే ఈ క్రషర్ వారు స్పందించి ఈ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి మీరు క్రషర్ వాళ్ళని అడిగారా సార్? మేము పోయి అక్కడ క్రషర్ మిల్లు వాళ్ళకి ఫోన్ చేస్తే మా ఫోన్లు స్పందించట్లేదు. వాళ్ళ సూపర్వైజర్ ఫోన్ చేస్తే వాళ్ళ మాట స్పందించండి, వాళ్ళు ఏం చెప్పారో కూడా మాకు చెప్పట్లేదు. మా ఫోన్లు అయితే లిఫ్ట్ చేయట్లేదు. మేము ఫోన్ చేసినా కానీ దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని స్పందించిన వల్ల లేకపోతే క్రషర్ మిల్లు ముందు ఆందోళన చేసి క్రషర్ మిల్లు వర్క్ కాకుండా దాన్ని నిర్బంధం చేసే కార్యక్రమం కూడా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్న రైతులందరూ మూకముడిగా. దీన్ని స్పందించకపోతే పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. మేము ఇక్కడ నారు పోసుకున్నామండి. బాగా ఎండిపోతున్నాయి నార్లు, బోర్లు మొత్తం కోల్పోయినాయి. దానికి ఏదైనా న్యాయం చేయాలి. మేము ఇక్కడ నారు పోసుకున్నామండి. నారు మొత్తం ఎండిపోతుంది. ఈ అధికారులు దీనికి స్పందించి కొంచెం న్యాయం చేయాలి. బాంబ్ బ్లాస్టింగ్లో ఆపాలి. దీనివల్ల 10 బోర్లు కూలిపోయినాయి. ఈ అన్నిటికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. బోర్ ఎవరిదండి? ఈ మిల్ ఎవరిదండి? ఇల్లు ఎంఎస్ఆర్ కస్టమర్ మిల్ అండి. మరి ఇప్పుడు వాళ్ళ సూపర్వైజర్ వాళ్ళు ఉంటారు, అలా చెప్పారా? సూపర్వైజర్ చెప్పామండి. వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు సార్ది. ఆ సార్ మా నెంబర్ తీయట్లేదు. మా నెంబర్ చూసి బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాళ్ళు మాకు న్యాయం చేయాలి. ఇక్కడ దాదాపుగా బొంతు గోపాల్ అనే భూమిలో కనీసం 100 ఎకరాల వచ్చే నారుని పోసినాం. కానీ ఇక్కడ ఈ యొక్క బోరు కూలిపోవడం వల్ల నీళ్లు రావడం లేదు. నారు పూర్తిగా ఎండిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. మిరపనారు ఎండిపోతుందండి. చూడండి కథ అధికారులు తీసుకొచ్చి రైతులు అందరం ఏడా కూకొని ఉన్నాం. ఆడి మిల్లు కాడికి పోతే వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. సార్ నెంబర్ ఇచ్చారు కానీ మేము చేస్తే ఎత్తట్లేదు. ఇప్పుడు బోర్ అంతా పాడైపోయింది. ట్రాక్టర్ తీసుకొచ్చి గుంజినారు, అట్లా ఇరక్కపోయింది. అందులో మీరు వచ్చి ఆ బోరు బాగు చేయండి, మాకు న్యాయం చేయండి. నాగేశ్వరరావు అండి, అన్నారగూడెం గ్రామం, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. ఇక్కడ 10 మంది రైతులు మా చేలో బోరు అండతోని నారు పోసుకున్నారు. మొన్న జరిగిన బ్లాస్టింగ్కి బోరు కూలిపోయింది. నేను ట్రాక్టర్ పెట్టి పీకినా రాలేదు. నారు మలమల మాడిపోతుంది. ఇక దాన్ని బాగా చూడలేక కౌరీలలో నీళ్ళు ముంచుకొచ్చి రోజు 3 పూటలు పోస్తున్నాం. వాళ్ళ కాడికి పోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. మాకు న్యాయం చేయాలి. రైతుకు నారు లేకపోతే ఇంకా చేసేది రైతులందరూ ఎకరానికి 20,000-25,000 నారు అయింది. విత్తనాలు తెచ్చుకొని సొంతంగా నారు పోసుకున్నాం. సీడ్ వల్ల విత్తనాలు ఒకసారి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి. మేము దాంట్లో ఏం మోసం ఉంటుందో తెలియదు. మా సొంతంగా ఎండిపోతే మేము ఏం చేయగలుగుతాం? ఇట్లా ఎండిపోతుందండి. చూడండి, ఇప్పటికే 2 సార్లు కూలిపోయింది. మొన్న రిపేర్ చేసాం, మళ్ళీ ఇప్పుడు కూలిపోయింది. చూడండి ఇక్కడ ఎట్లయింది, మొత్తం పడబడిపోతుంది. నీళ్ళు లేక ఇప్పుడు నీళ్ళు ఆడ తెచ్చిపోయాలి. మేము పోయటానికి 1 బిందె 2 బిందెలు కాదు. ఇది పోయటానికి పోయాలంటే దాదాపు 200-300 బిందెలు తెచ్చిపోయాలంటే చుట్టుపక్కల కూడా నీళ్లు లేవు. మేము ఏడ తెచ్చిపోయగలుగుతాం? ఏడ ఉంటుంది? శాలల్లో పనులు చేసుకోవడానికే మాకు అంత అధ్వానంగా వచ్చింది. మరి ఏడ చేసే మీ అంతా చేసుకుంటే ఎంత తిప్పలు పడడానికే అంటే అసలే రైతు పరిస్థితి అధ్వానంగా ఉంది. దీంట్లో ఇంకోటి కాపాడి దీన్ని కొద్దిగా న్యాయం చేయగలరని కోరుతున్నాం. పక్కనే ఇగో ఇదే బోరు మన బాంబు పేల్చిన కాంచి బోరు అట్లా ఇరకపోయింది. అందులో ఉల్లింది, మొత్తం కూలిపోయింది. ఇది రాట్లా. నేను ట్రాక్టర్ తీసుకొచ్చి గుంజినా కూడా రాలేదు. మిరపనారులు ఎండిపోతున్నాయి, బోరు ఈ పని అయింది. మరి ఇది ఏం చేస్తారో ఏమో. ఎమ్మచ్చారు వచ్చి మరి ఏం చేపిస్తారో. ఇప్పుడు ఎవరు జడ్జికి చేపిపోతే నారుమట్లు 50-60 ఎకరాలకు నారు పోసారు రైతులందరూ. ఆ నారంతా ఎండిపోతుంది. ఎక్కడ ఇప్పుడు ఈ బాంబులు పెట్టేది ఎక్కడమ్మా? పక్కనే
ఆయన పెట్టిండు మన బాంబు, ఆ పెద్ద బాంబు పెట్టారు, దానివల్ల కూలింది. అంతవరకు బాగానే నడిచింది. రోజు మట్లకు నీళ్ళు పోతున్నాం దీనివల్లనే, దీంతోనే. ఇక ఈ బాంబు పెట్టాక రాట్లా. ఒకవేళ పోయిందని కరెంట్ టెలపరం తీసుకొచ్చి ఈ 3 రోజుల నుంచి బాగా చెప్తున్నారు. పైన ఏం బాగాలేదమ్మా, లోన మోటార్ పోయింది అన్నారు. టాటర్ తీసుకొచ్చి నిన్న గుంజిచ్చినాం, రాట్లా ఇరకపోయింది. అందులో ఇప్పుడు వచ్చింది ఆ బోర్ లోపల ఉన్నది ఇరకపోయింది. అసలు ఇరిగిపోయి వచ్చింది. అది ఎక్కడ ఇరిగింది? పీగుతుంటే ఇరిగిపోయి ఎంతవరకు బయటకు వచ్చింది. క్యాంపు బోరు లోనకు పోయింది మోటార్. మరి ఇప్పుడు మీరు ఎంఎస్ఆర్ గారికి మీ ఒక్కటేనా ఈ చుట్టుపక్కల బోర్లన్నీ అంతే? వాళ్ళ తోటలోనే పోతే పీకిచ్చారు సార్ వాళ్ళు. విసరపేట వాళ్ళు వచ్చి పీకారు. ఇక మాకు వాళ్ళు వస్తేనే వచ్చింది అంటున్నారు. వాళ్ళ నెంబర్లో మాకు తెలియట్లా. ఇప్పుడు మీరు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? ఈ బోరు బాగా దాకా న్యాయం కావాలి మాకు. లాంటి మిరపమట్లు ఎండిపోతుంది. ఈ బోర్ ఒకటి బాగు చేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీకి చేయాలి. లాంటి నారుమట్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఏం నారు? ఎంతమంది పోసారు? 10 మంది పోసిన రైతులందరూ ఏడ పోసారు. ఈ బోరు నమ్ముకొని ఏడ పోసారు. పోతే ఈ బోరు ఈ పని అయింది. ఇక్కడికి 3 రోజుల నుంచి ఆ నీళ్ళు మయలాగా చేస్తున్నాం. నారు ఎండిపోతుంది. ఇక ఎన్నో కోరీలో ఉంటే బిందెలు పట్టుకొని మోసుకొని చల్లుకుంటున్నాం నారు ఎండిపోకుండా. ఇది ఇయ్యాలో రేపు ఇది బాగా అయితేనే మా మిరపనారు బతికిద్ది. ఇలాంటి చచ్చిపోయింది. నీళ్ళు అందుబాటులో ఏడాలేవు. మరి అయితే ఎట్టండి, నారు ఎండిపోతుంది. ఆ బోరు ఎరకపోయింది. మరి కొద్దిగా మీరే న్యాయం చేయాలి. ఇప్పుడు అర్జెంటుగా చేస్తేనే లాంటి ఈ 10 ఎకరాలు ఈ 10 మంది పోసిన నారులు కూడా ఎండిపోతాయి. ఇప్పుడు ఎక్కడి నుంచో అక్కడ కోరిలలో నుంచి ఎత్తుకొచ్చుకొని పోసుకుంటున్నాం. నీరు చచ్చిపోతట నారు. కొద్దిగా న్యాయం చేయండి. ఆ బోరు నారు ఎండిపోతుందండి. చూడండి కథ. అధికారులు తీసుకొచ్చి రైతులు అందరం ఏడే కూకొని ఉన్నాం. ఆడి మిల్లు కాడికి పోతే వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. సార్ నెంబర్ ఇచ్చారు కానీ మేము చేస్తే ఎత్తట్లేదు. ఇప్పుడు బోర్ అంతా పాడైపోయింది. ట్రాక్టర్ తీసుకొచ్చి గుంజినారు, అట్లా ఇరకపోయింది. అందులో మీరు వచ్చి ఆ బోరు బాగు చేయండి, మాకు ఒక న్యాయం చేయండి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం రెవెన్యూ పరిధిలో ఇక్కడ పేదలు ఈ యాదవ కులానికి చెందిన బొంతు భాగ్యమ్మ, బొంతు గోపాలు, బొంతు నాగేశ్వరరావు అనే వీళ్ళు ఇక్కడ బోరేసుకొని ఇక్కడ ఈ చుట్టుపక్కల చేలన్నీ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ వ్యవసాయం చేసుకునే క్రమంలో ఇక్కడికి ఈ పక్కనే ఉన్న ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అని ఇక్కడ గుట్ట మీద మీరు చూస్తున్నారు. అక్కడ ఈ గుట్ట మీద కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అక్కడ బాంబు పెట్టడం కారణం వల్ల ఈ యొక్క బోరు లోపల మొత్తం ఇరుక్కుపోయిందని చెప్పేసి రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బోరును నమ్ముకొని ఇక్కడ సుమారు ఒక 15 మంది రైతులు ఒక 40-50 ఎకరాలకి అక్కడ వీళ్ళు మీరు చూస్తున్న ఈ యొక్క పత్తి నారు, మన మిరప నారు పోసుకోవడం జరిగింది. ఈ మిరప నారుకి ఈ బోరు వల్ల నీళ్లు వచ్చేది ఆగిపోయింది. తక్షణమే ఈ బోరు రిపేర్ చేసేందుకు ట్రాక్టర్ వచ్చి పీకినా కానీ ఇది రావట్లేదు. కాబట్టి ఈ యొక్క బోరు లోపల మొత్తం భూమి మొత్తం దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయి రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఆ 15 మంది రైతులు సుమారు 40-50 ఎకరాలు మిరపనారు పోసుకున్న రైతులకు అన్యాయం జరిగింది. మరి ఎవరైతే సదరు ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఎమ్మటే వీళ్ళకి న్యాయం చేయాలని ఈ రైతులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రంజిత్, ఎస్ న్యూస్, శ్రీనివాస్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారగూడెం.